కాంగ్రెస్ ప్రభుత్వం దొరల ప్రభుత్వం కాదని పేదల ప్రభుత్వమని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. పేదల కష్టాలు తెలిసిన ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలో ఉందని, పేదలకు భద్రత, భరోసా, ధైర్యం కల్పించే దిశగా ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. దొరలు వేదికలపై మాట్లాడేటప్పుడు అనేక హామీలు ఇస్తారని, ఎన్నికలు ముగిసిన తర్వాత చెప్పిన మాటలనే మర్చిపోతారని విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. హైదరాబాద్ పరిధిలో మొదటి విడతలో లక్ష ఇళ్ల పంపిణీ చేపడుతున్నామని చెప్పారు. రెండో విడతలో కూడా అర్హులైన లబ్ధిదారులకు ఇళ్లు అందజేస్తామని మంత్రి తెలిపారు. పేదలకు సొంత ఇంటి కలను నెరవేర్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. గృహ నిర్మాణ కార్యక్రమాలను మరింత వేగవంతం చేస్తామని పొంగులేటి వెల్లడించారు. ఆనాటి భూముల ఇబ్బందులున్న ధరణిని బంగాళాఖాతంలో వేసి భూభారతను తీసుకొచ్చి ఈ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ ని భూభారతని ఒకే ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చే విధంగా అనేక కొత్త మార్పులు తీసుకొస్తూ ప్రజలకి, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకి భూముల్లో కానీ రిజిస్ట్రేషన్ లో కానీ భవిష్యత్తులో ఇబ్బందులన్నీ తొలగిపోయే విధంగా అనేక కొత్త సంస్కరణలు తీసుకురావడం జరిగింది. దాంట్లో భాగమే ఈనాడు ఏదైతే ఈ 3 కార్పొరేషన్ల ఔటర్ రింగ్ రోడ్డుకి ఇన్నర్ సైడ్ ఉన్న 3 కార్పొరేషన్లోని సబ్ రిజిస్ట్రార్ అన్నింటినీ కలిపి 13 సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులుగా ఏర్పాటు చేసుకోవాలని ఒక ప్రణాళికను తయారు చేసుకొని, ఎవరైతే పేదవాళ్ళు కానీ ధనికులు కానీ చంటి పిల్లలతో రిజిస్ట్రేషన్ ఆఫీసుకు వస్తే గంటలకి గంటలు చెట్ల దగ్గర, పుట్టల దగ్గర నిలబడి వారు ఉండటానికి చోటు లేక ఇబ్బంది పడుతున్న పరిస్థితి గతంలో మనం చూస్తున్నాం. దాన్ని పునరావృతం కాకుండా ఉండాలని ఈ ఇంటిగ్రేటెడ్ ఆఫీసుల ద్వారా ఏదైతే ప్రైవేట్ సెక్టార్ లో ఆఫీసులు ఎలా ఉంటాయో వాటిని తలతన్నే విధంగా అద్భుతంగా అన్ని